నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో అఘోరి విషయంలో పెద్ద ఎత్తున సెన్సేషనల్గా మారుతుంది. మాట్లాడించే ప్రయత్నం, నిజంగా ఇది సమాజానికి అవసరమా, సమాజానికి ఏమైనా యూజ్ అవుతుందా అడుగుదాం. మేడం, ఇది నిజంగా రాజ్ తరుణ్ ఇష్యూ కావచ్చు, లావణ్య ఇష్యూ కావచ్చు, అఘోరి వర్షిని ఇష్యూ కావచ్చు, నిజంగా ఇది సమాజానికి ఏమైనా యూజ్ అవుతుందా? అఘోరి గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే వాళ్ళు పూజలు 12 జ్యోతిర్లింగాలు తిరిగేసి అమ్మాయి కూడా ఇట్లా చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మొత్తము ఈ సమాజానికి అవసరం లేదు. ఎందుకు చెప్పండి, ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నిజమైన ఋషులకు కానీ, నిజమైన భక్తులకు కానీ, నిజమైన అఘోరులకు కానీ వీళ్ళు ఎంత చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారంటే మామూలు చెడ్డ పేరు తీసుకురావట్లేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళు కేదార్నాథ్కి వెళ్ళాము అని చెప్తున్నారు. తెలంగాణ నుంచి పోలీసులు కూడా వెళ్ళారు, అవునా? సో మీరు ఏం చెప్తారు? గతంలో నేను ఫస్ట్ లేడీస్ అని చెప్పి, తర్వాత నేను అబ్బాయిని నా లింగాన్ని శివుడికి అర్పణ చేసిన అన్నాడు. ఇప్పుడేమో పెళ్లి చేసుకుండు. ఒక అమ్మాయి, ఎడ్యుకేటెడ్ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి మరి ఆమెతో వెళ్ళడం ఎట్లా చూడొచ్చు? ఆ అమ్మాయి కూడా వెళ్ళడం అంటే ఆ అమ్మాయి ఎంజాయ్ చేయడానికి రెండే కారణాలు. ఒకటి డబ్బు, ఇంకోటి అది ఏమంటారు, ఫేమస్ అవ్వడం కోసం, ఇంకోటి ఎంజాయ్ చేయడం కోసం. ఫస్ట్ ఆ అమ్మాయి కూడా ఏం చెప్పింది, మీరు చూసే ఉంటారు, ప్రతి ఒక్క న్యూస్లో చూసి ఉంటారు. మేము ఆశ్రమం పెడతాము, ఆశ్రమం పెట్టేసి ఇట్లా మేము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి 12 సంవత్సరాల్లో నేను శక్తులు సంపాదించి ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఇప్పుడు నేరం ఘోరం జరుగుతుంది కాబట్టి నేను ఆడపిల్లకి ఒక మంచి మెసేజ్ ఇస్తానని చెప్తుంది. ఆ మంచి మెసేజ్ ఇదేనా? చెప్తున్నా కదా, నేను అడుగుతున్నాను, మంచి మెసేజ్ ఇదేనా అంటున్నా నేను. వాడు ఆడవాళ్ళు ఆడాది అన్నప్పుడు ఇప్పుడు దేవుడికి ఇట్లా అర్పణ చేశానని చెప్తున్నాడు, అర్పించానని చెప్తున్నాడు. కానీ అతను మొత్తం ఏంటంటే వాళ్ళ ఊర్లో ఆల్రెడీ ఆడపిల్లల్ని జీవితాలు నాశనం చేసినప్పుడు వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. వాడు ఎక్కడ ఏం చేయాలో అది చేశారు. వాడికి మళ్ళీ ఇంకేంటంటే నిజంగా ఎవరైతే అఘోరి ఉన్నారో మంత్రాలు ఆయనకు నిజంగా వస్తాయి అనుకుంటున్నారు? 100% వాడి ముఖానికి మంత్రాలు రావు. మీరు ఒక మంత్రము వినే ఉంటారు, అది మంత్రం లాగా ఉందా మీకు? జోక్ లాగా ఉంది. దాంట్లో ఆ మంత్రంలో గూగుల్ కూడా వచ్చింది. గూగుల్ కంపెనీలు ఏవేవో కంపెనీలు చెప్తున్నాడు వాడు. అవి మంత్రాలు, అవి ఏదేదో చెప్తున్నాడు. ఏదో అన్నారు, ఏంది కంపెనీల పేరు కూడా వస్తున్నాయి, ఏంది ఇదేనా మంత్రం అని చెప్పి పడి నవ్వుతున్నారు అందరూ. కానీ వాడికి మంత్రాలు రావు. ఇంకోటి ఎన్ఎన్ మీడియా వాళ్ళని బెదిరించాడు. ప్రతి ఒక్క మీడియా వాళ్ళని కాల్ చేయి పడిపోయినట్టు చేస్తానన్నాడు. సరే, కాల్ చేయి పడిపోతే ఆ శక్తులేవో వాళ్ళు లైవ్లో మాట్లాడుతున్నారు కార్లో కూర్చొని. ఎక్కడైనా మీరు పూజలు చేసే ఆనవాళ్ళు మీరు చూసారా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఒక్క మంత్రం రాని ఎదవకి ఇప్పుడు దేవుడి పేరు చెప్పుకొని వీడు ఏంటంటే ఊర్లో అట్లా ఉంది కాబట్టి వీడు ఒకటి చాలా మైండ్లో ఆలోచించాడు. ఓహో, ప్రతి ఒక్కరూ దేవుడి గురించి ఇట్లా చేస్తే ఇప్పుడు సమాజంలో ఎట్లుందంటే ఎవరైనా ఒంటి మీద అమ్మవారు వచ్చినా మనము అందరం భక్తితో పరవశించిపోతాము. అది నిజం. సనాతన ధర్మం పేరు చెప్పుకొని కూడా ఇప్పుడు సనాతన ధర్మం అంటే కొంతమంది కామెంట్ చేస్తున్న పరిస్థితి కూడా. అవునవును, సనాతన ధర్మము వీడు చేస్తాడంటనా? ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్పింది కదా, సనాతన ధర్మం గురించే, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని ఫస్ట్ వచ్చిండు ఆయన. సనాతన ధర్మం కాపాడడం కాదు వాడి బొంద, వాడి ముఖము. కానీ వీడిని ఇక్కడ పోలీసులు వెళ్ళారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని వస్తారు, ఖచ్చితంగా తీసుకొని వస్తారు. సనాతన ధర్మం అనేది వాడు చెయ్యడు. వాడు ఇలాంటి ఆడపిల్లల్ని ట్రాప్ చేయడము, ఇట్లా యూజ్ చేసుకోవడము, వదిలిపెట్టడము, డబ్బాసు చూపించడము, వాడి దగ్గర బండి ఉంది అన్ని తిప్పుతాడు చెప్తున్నాడు కదా. మరి వాడు నిజమైన భక్తుడని అసలు మనకి ఊహ తెలిసిన పిల్లోడు కూడా చెప్తాడు. వాడు నిజమైన పచ్చి దొంగ, పచ్చి వెధవ వాడు. అమ్మాయికి ఏం చెప్తారు? ఒక వెల్ ఎడ్యుకేటెడ్, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో అఘోరితో పెళ్లి చేసుకోవడం నిజంగా ఒక అమ్మాయికి అంటే ఇప్పుడు యూత్ అంతా కూడా మెయిన్ యూట్యూబ్ చూస్తూ ఉంటారు. సో ఇవే వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో మీరు ఏం చెప్తారు? ఆ అమ్మాయికి కూడా మొన్నటిదాకా నేనేమో పాపము వాళ్ళ తల్లిదండ్రులు కని పెంచి ఇట్లా పెద్ద చేసి ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళు బాధపడుతున్నారని ఇంతవరకు నేను మొన్నటిదాకా చెప్పాను. కానీ ఆ అమ్మాయికి కూడా సిగ్గు లేదు. ఆ అమ్మాయికి కూడా కరెక్ట్ అయిన శిక్ష వేయాలి. ఇంకోసారి ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి వాళ్ళ అమ్మ నాన్నలకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పచెప్పాలి. ఈ అమ్మాయి ఏదో అనుకుంటుంది కానీ ఈ అమ్మాయి కూడా అంత మంచి క్యారెక్టర్ కాదు. ఈ అమ్మాయిది కూడా మొన్న అన్ని బయటకు వస్తున్నాయి. మంది ఉసుళ్ళు తీసుకుంటుంది, శాపాలు పెట్టించుకుంటుంది. సిగ్గు లేదా? ఇప్పుడు పోనీ లేకపోతే వచ్చేయండి, ఇప్పటికన్నా వాళ్ళు వచ్చి లొంగిపోతే కొంచెం శిక్షణ తగ్గుతుంది. మా గురించి ఎవరైనా మాట్లాడితే మేము పెట్రోల్ పోసుకొస్తాం తగలబెడతామని చెప్పేసి లైవ్లో ఇచ్చారు.
ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీరిద్దరు ఆ పని చేయండి అమ్మా. ఎందుకంటే ఆగోరి గాడు ఆ శ్రీనివాస్ గాడు, ఒరే శ్రీనివాస్ నువ్వు ఆ పిల్ల నువ్వు బెదిరించడం కాదు, చచ్చిపోతామని నీకు ఎక్కడన్నా హైవేలో పెట్రోల్ అయిపోతుందని నువ్వు పెట్రోల్ నింపుకున్నావు తప్ప నువ్వు సావడానికి పెట్రోల్ నింపుకోలే. అక్కడ అర్థమైందా వాళ్ళకి? చచ్చిపోవడానికి పెట్రోల్ నింపుకోలే. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎక్కడన్నా కార్ ఆగిపోతే అక్కడ పెట్రోల్ వేసుకోవడానికి మాత్రమే వాళ్ళు క్యాన్లు పెట్రోల్ నింపుకుంటున్నారు, సావడానికి మాత్రం కాదు. సచ్చేటట్టయితే మన లైవ్లోనే చచ్చిపోమని చెప్పండి. ఇంకా మనకి ఎంత హ్యాపీగా ఉంటారో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజమైన అఘోరులకి, నిజమైన ఋషులకి, మంచి మహానుభావులకి వీళ్ళు చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. అవసరమా? గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే బాగుందా? ఇప్పుడు రేవంత్ అన్న కూడా కొంచెము సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా చాలా వేడి మీద ఉన్నారు కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి అన్న తీసుకోవాలి. పోలీసులు ఆల్రెడీ వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళు అక్కడ కేదార్నాథ్ అని ఊరికే చెప్పారు కానీ ప్లేస్ ఒకటి చేంజ్ చేసి ఉంటారు వాళ్ళు, ఇంకోటి కార్ ఒకటి దాచిపెట్టుంటారు. కార్ అయితే కనపడిందంటే అక్కడ ఎవరైనా ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీసులకి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొని రావడం జరుగుతుంది. వాడి మీద కేసులు బుక్ చేసి వాడిని ఏ శిక్ష వేస్తారో తెలియదు కానీ ఇంకొకడు రాకూడదు ఇలాగా అని చెప్పి నేను కోరుకుంటున్నాను.